నమస్తే అండి, నా పేరు కాంపాడు ప్రభుదాసు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా అండి. ఏదో ప్లాట్ ఉందంటే నేను కూసుమంచిలో చూడటానికి వెళ్ళాను. నేను అక్కడ జావీదు నన్ను అన్న నీతో పని ఉంది ఇట్లా అన్న అని చెప్పి నన్ను పిలిచారు. పిలిస్తే నేను పోయినా. ఏందన్నా అని చెప్పిపోతే ఇట్లా మేము ఏరే వాళ్ళకి ఒకళ్ళ ప్లాట్ అమ్మినామన్నా, నేను ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇచ్చి సాక్షి సంతకమే కదా అని చెప్పి తెలిసిన వాళ్ళు అని చెప్పి ఇచ్చాను. ఇస్తే నాకు తెలవకుండా అగ్రిమెంట్ రాయించుకొని నన్ను రిజిస్ట్రేషన్కి వాటికి నాకు తెలియదండి. అసలు అది ఏందో కూడా నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే అక్కడ అసలు నాకు గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు కానీ దాంట్లో నేను ఎప్పుడు ఇష్యూ చేయలేదు. ప్రైవేట్లో సంబంధించిన ప్లాట్లు మాత్రమే చేస్తాను. నేను పువ్వాడ ఉదయనగర్లో గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఒక్కటే ఉంది. నాకు ఎక్కడైనా కానీ ఎక్కడ ఒక సెంటు భూమి కూడా నాకు సొంతంగా నాకు ఎక్కడా లేదు. నన్ను ఇది కావాలని కొంతమంది వ్యక్తులు నన్ను ఇరికేయటం జరిగింది. ఇదండి విషయం, జరిగిన విషయం అయితే ఇది. అక్కడ ఏం జరిగింది, ఏరే ఇంకా ఏమి చేశారో కూడా నాకు తెలియదండి. మంచితనాలు అడిగితే నేను ఆధార్ కార్డు ఇచ్చిన. సాక్షి సంతకం అంటే నేనే చదువుకోలేదండి. సాక్షి సంతకం అంటే మామూలు సంతకం పెట్టొచ్చిన అంతే, అంతకుమించి నాకేం తెలియదండి. మరి సబ్ రిజిస్టర్ మరి ఫ్లాట్ అమ్మిన డబ్బులు నీకు ముట్టినాయని అసలు నన్ను ఎవరు ఏం అడగలేదండి. ఒక సంతకం ఒకటే పెట్టించుకున్నారు. నన్ను లోపలకు కూడా పోనీలేదు. బయటనే నాతో సంతకం పెట్టించా, బల్ల మీద బెంచ్ మీద పెట్టుకునే పోతే సరే ఏదో మనోళ్ళు కదా అని చెప్పి నేను సంతకం పెట్టి వెళ్ళిపోయా. ఇక అంతకు తప్పనిచ్చి నాకేం తెలియదు. మీరు నా పేరును కానీ మా మిస్సెస్ పేరు కానీ ఎక్కడన్నా ఒక సెంటు భూమి కూడా నాకు ఎక్కడా లేదు. ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ తప్ప నాకేం లేదండి. అది రిజిస్ట్రేషన్ జరిగింది పలానా మీరే అమ్మారని చెప్పి అది మీకు ఎట్లా తెలిసింది? నాకు బయట ఏరే వాళ్ళ ద్వారాగా బయటపడదండి ఆ డాక్యుమెంట్. మా గ్రామ సెక్రటరీ గారి ద్వారాగా బయటపడదు. అది నాకు తెలియదు వాస్తవంగా. అసలు ఇదేంది ఎట్లా జరిగింది ఏందని చెప్పి కూడా నేను చాలా బాధకు గురవుతాను. నేను కొద్దిగా జనాలు కొద్దిగా మంచి చెడులకు చూసుకుంటూ తిరుగుతానని కావాలని నన్ను ఇరికియడం జరిగింది. దీని విషయంలో మరి స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ సబ్ రిజిస్టర్ కానీ కంప్లైంట్ ఏమైనా పెట్టడం జరిగిందా? నేనే ఇంతవరకు ఏం పెట్టలేదండి. నాకు నిన్ననే తెలిసింది ఆ విషయం. ఇప్పుడు వెళ్తా అండి. నా మీద మరి అన్యాయం ఇట్లా చేశారు. నాకు 2 పిల్లగాళ్ళు. నేనే ఎక్కడ ఎవరిది ఒక రూపాయి తిన్నది కాదు. నన్ను కావాలని ఇట్లా నా ఎదుగుదలని ఆపాలని కొంతమంది వ్యక్తులు నన్ను కావాలని అనగదొక్కడం కోసం ఇవన్నీ నా పేరు మీద చేసి ఇట్లా చేయడం జరిగిందండి. నాకు కానీ నా కుటుంబానికి కానీ నా మిస్సెస్కి కానీ ఏదన్నా జరిగితే మట్టికి నేను ఎవరిని ఇది వదిలిపెట్టనండి. ఇది మట్టికి నేను ఎలా సాక్షి చెప్తాను. నాకు ఏ సంబంధం లేదు అసలు. ఇది నన్ను కావాలని నన్ను నా ఎదుగుదలను ఆపడం కోసమే కొద్దిగా నేను తెల్లంగా పొల్లంగా తిరుగుతానని కూడా కొంతమంది ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా వాటితో పాటు జత కలిసి నన్ను కావాలని రాజకీయంగా దెబ్బ కొట్టాలని కూడా నన్ను. ఇప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు కంప్లైంట్ పెట్టడానికి 100% పెడతా అండి. నేను ఎందుకంటే ఇది నాకే పాపం ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకున్న దాఖలు కూడా లేవు. ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా చేయండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. కానీ మా సెక్రటరీ గారిని అడిగితే ఇట్లా సంగతి నీ మీద కూడా ఇట్లా ఉందని చెప్పి సెక్రటరీ గారు నాకు చెప్పడం దాకా నాకు తెలియదు. దీని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేస్తా, సబ్ రిజిస్టర్ గారికి కూడా వెళ్తాను.